దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ప్రియులరా, కీర్తనల గ్రంథ ధ్యానంలో ఈరోజు 2వ కీర్తన మనం ధ్యానించుకోబోతున్నాం. 2వ కీర్తన మెస్సయ్య కీర్తన అంటారు. మెస్సయ్య కీర్తన రాసింది ఎవరయ్యా అంటే దావీదు గారి. విషయాన్ని మన అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయంలో వివరంగా మనం చూడబోతున్నాం. పాఠ్యాంశంలో ఆ ప్రస్తావన వస్తుంది, అప్పుడు నేను తెలియపరుస్తాను. అయితే ఈ 2వ కీర్తన మనం అర్థం చేసుకోవటానికి 3 క్యారెక్టర్స్ అంటే 3 వ్యక్తులను మనం చూసినట్లయితే కీర్తన చాలా వివరంగా అర్థం కావటానికి అర్థమవుతుంది. మొట్టమొదటి ఇందులో మాట్లాడినటువంటి ఆయన ఒక ఆధర్, ఒక రచయిత అనండి, లేకపోతే రాసిన వ్యక్తి అనండి. రెండవది తండ్రి అయినటువంటి దేవుడు, మూడవది కుమారుడైనటువంటి ప్రభువారు. ఈ 3 వ్యక్తిత్వాలని మనం చూసినట్లయితే ఈ కీర్తన చాలా సునాయాసంగా అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ 3 కీర్తనల్లో ఈ కీర్తనలో మొదటి 3 చరణాలు ఒక భాగంగా మనం చెప్పొచ్చు. ఆ విషయాలు నేను వివరిస్తాను. మరొక విషయం ఏమిటంటే ఈ కీర్తన మొదటి కీర్తనకి అనుసరించే విధానంగానే అదే సమాచారంతో ఉండటాన్ని మనం చూస్తాం. దీన్ని కూడా ఉపోద్ఘాతంలో భాగంగానే దేవుని చిత్తం అంటే సమస్త మానవాళి పట్ల మానవులు రక్షించుట, దేవుని చిత్తంలో ఉండుట, అభిషక్తుని ద్వారా దేవుడు జరిగించే కార్యాలు, తద్వారా అంగీకరించిన వారందరూ కూడా మరి దేవుని యొక్క చిత్తంలో ధన్యులని, కానివారు దుష్టులని, వారు తీర్పులోనికి వెళతారని అనే అంశాలను వివరంగా ఈ 2వ కీర్తనలో కూడా కొనసాగటాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే మొట్టమొదటిగా 2వ సంకీర్తనలో మొదటి చరణాన్ని మనం చూసినట్లయితే అన్యజనులు ఏల అల్లరి లేపుచున్నారు, జనులు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనం మొదటి కీర్తనలో ధన్యుడు దుష్టుడు అనే మాటని వివరించడానికి ఒక మాట ఉపయోగించాం. ధన్యుడు అన్యుడు అని. ఇదే అన్యుడు. అన్యులు ఏల అల్లరి లేపుచున్నారు. మనం అనుకున్నాం దుష్టులే గాని అన్యులే గాని. ఈ మాటకు అర్థం ఏమిటంటే దేవుని అంగీకరించని వారు, అలాంటి వారిని ఇక్కడ మనం అన్యులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది మొదటిగా ప్రశ్న. ఏంటయ్యా ప్రశ్న అంటే అన్యజనులు ఏల అల్లరి లేపుచున్నారు, జనులు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు అన్నారు. 2వ చరణంలో మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుంచి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించుచున్నారు అన్నారు. ఇక్కడ ఈ 3 చరణాల్లో ప్రశ్న జవాబు కూడా చూస్తున్నాం. మొదటి ప్రశ్న ఏమిటంటే ఏల అల్లరి లేపుచున్నారు, ఏల తలంచుచున్నారని చెప్తూ 2వ చరణంలో అంటున్నారు మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుంచి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు అభిషక్తునికి వ్యతిరేకముగా ఏకమగుచున్నారు అన్నారు. ప్రియులారా, ఇక్కడ దేవుని చిత్తాన్ని జరిగించిన వారు అన్యులు అన్నాం కదా. ఇక్కడ మీకు మొదటిగా అర్థం కావాలి అన్నట్లయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటయ్యా అన్నట్లయితే మనము వారి కట్లను తెంపుదము అన్నారు. ఎవరు మాట్లాడేది? ఎవరి మాట? అన్యులు అనుకుంటున్నట్టుగా ఈ గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నారు. అన్యులు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏమిటో ఇక్కడ ఈ గ్రంథకర్త 3 వచనాల్లో 3 చరణాల్లో రాశారు. ఈ అన్యులు ఏమనుకుంటున్నారు అంటే మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుంచి తీసి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారన్నారు. ఇప్పుడు ఈ కట్లేమిటి అని ఆలోచన చేస్తే జనులు కట్టు లేక నశించెదరు అన్నారు. ప్రియులారా, గమనించండి, మనిషి స్వేచ్ఛానుసారుడు కాదు. మనిషి ఏ రీతిగా జీవించాలో మనిషిని సృజించిన దేవుడే నియమించారు. ఈరోజు మనిషి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, సమాజంలో అతని యొక్క ఆదాయము, కుటుంబము ఇవన్నీ కూడా ఒక కట్టులో ఉండాలి. ఈ కట్టును తెంచుకుని మనిషి స్వేచ్ఛానుసారుడిగా జీవించటానికి ప్రయత్నిస్తున్నారు. అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా అంటారు కదా, ఆ శిరస్సును అత్తుకొనక ఊరక ఉప్పొంగుచు స్వేచ్ఛారాధన విషయంలో మనిషి దేవుని ఎరగని అన్యులు స్వేచ్ఛాపరులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని ఎరిగిన వారు కూడా స్వేచ్ఛను కోరుకుంటున్నారు. దేవుని చిత్తం ఏమిటి? మనకి 10 ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయి, వాక్యం ఎందుకు ఇవ్వబడింది అన్నట్లయితే మనిషి దేవుని ఆజ్ఞలో నిలబడాలి. మనం ఏదేను తోటలో వారు ఈ చెట్లు పళ్ళన్నీ తినొచ్చు కానీ ఈ పండు తినకూడదు అనే మాట ఎందుకు ఉపయోగించబడింది? దేవుని ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే పాపము, కట్టు దాటిపోవటమే పాపం. దేవుడు ఒక కట్టును ఏర్పాటు చేశారు. ఈరోజు మనిషి తన యొక్క ఆలోచనతో
స్వేచ్ఛగా బ్రతకాలని. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు, మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుంచి తీసి పారవేయదం. పాశం అంటే తాడుతో కట్టవేయబడినటువంటిది అని చెప్పుకొనుచు మీరేమంటున్నారంటే, ఈ అన్యజనులు ఏమనుకుంటున్నారంటే, ఈ నిర్బంధంలో అంటే మెస్సయ్య కీర్తన, ఈ మెస్సయ్య ఈ అభిషక్తుడు యేసు ప్రభు వచ్చి జనులు ఎలాగో ప్రవర్తించాలో, ఎలాగ జీవించాలో ఒక నిబంధన పెడుతున్నాడు. ఇది ఎందుకు మనం తెంపేసేద్దాం, మనం ఈ కట్టులో ఉండొద్దు, మనం స్వేచ్ఛగా బ్రతుకుదాం, మనం ఇష్టానుసారంగా బ్రతుకుదాం, ఒక ఆజ్ఞలో మనం కట్టుబడి ఎందుకు బ్రతకాలి? మనిషికి ఎప్పుడైతే ఆజ్ఞకు లోబడని మనసు వస్తున్నాడో అతడే అన్యుడు, దేవునికి వ్యతిరేకంగా ఉండేవాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భూరాజులు వ్యతిరేకంగా చేసేటువంటి పని ఏమిటయ్యా అన్నట్లయితే, భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఈ ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ప్రియులారా, ఈరోజు మనం చూస్తే ప్రభుత్వ చట్టాలు మారుతున్నాయి. ఈ భూరాజులు ఏలికలు అంటే అధికారులు ఏకీభవించి సమాలోచన చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి? ఇది ఎవరికి? అభిషక్తునికి, యెహోవాకు వ్యతిరేకంగా. మీరు పాత నిబంధన గ్రంథంలో చూసారే అనుకుందాం. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలైనటువంటి వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారిని ఎంతమందిని చూసాం మనం? నిర్గమాకాండ గ్రంథంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో సమాలోచన చేస్తున్నాడు. చూడండి, నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, నిర్గమాకాండ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో, యోసేపు అతని అన్నదమ్ములందరూ అతని వారందరూ చనిపోయారు, ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలుచున్న వారు ఆ ప్రదేశం వారితో. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఆలపించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీయులు సంతానమైన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్ఠులుగా ఉన్నది, వారు విస్తరించుకున్నట్లు వారి ఎడల యుక్తిగా జరిగించదుము రండి, లేని ఎడల యుద్ధము జరిగించినప్పుడు కూడా మనము శత్రువులతో చేరి వారు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశము నుండి వెళ్ళిపోదురేమో. కనుక యుక్తిగా ఆలోచన చేద్దాం, దేవుని ప్రజలను ఏదో రీతిగా నిర్మూలన చేద్దాం. ఈ ఆలోచనలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? అనాదిగా ఈ ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఇది మెస్సయ్య రాకమునుపు సుమారుగా 1000 సంవత్సరాల మునుపు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో యేసు ప్రభువారు వచ్చిన తర్వాత జరిగేటువంటి సంఘటనలు కూడా మనం చూస్తాం. అలాగే తర్వాత కాలంలో మనం చూసినప్పుడు మరి దేవునికి వ్యతిరేకముగా ప్రబలినటువంటి రాజులను మనం చూస్తాం. అలాంటి వారిలో అష్షూరు రాజులు, బబులోను రాజులు ఇశ్రాయేలు ప్రజలను, యోధా రాజ్యమును చెరపట్టాలని, వారి దేవాలయమును పడగొట్టాలని, అపవిత్రపరచాలని ఎన్నో పన్నాగాలు అనాదిగా పన్నుతూనే ఉన్నారు. అయితే దేవుడు తన ప్రజలను రక్షించుకుంటూ వస్తున్నారు. ఇశ్రాయేలీయులను శపించటానికి బిలాము ప్రవక్తను మనం సంఖ్యాకాండ గ్రంథంలో మనం చూస్తాం. వారిని శపించి వారిని నాశనం చేయటానికి మోయాబు రాజు ప్రయత్నించినప్పుడు దేవుడు వారిని రక్షించినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో అభిషక్తునికి వ్యతిరేకముగా చూడండి, అభిషక్తునికి వ్యతిరేకంగా అన్నప్పుడు ఒక ఏరోదు రాజు మనకు గుర్తొస్తున్నాడు. ఏరోదు రాజు ఏం చేశాడు? పన్నాగం చెప్పాడు. వచ్చిన జ్ఞానుల నుంచి ఆ సమాచారం అందుకుని ఆ అభిషక్తుని అంటే బాలుడైనటువంటి క్రీస్తును తుదముట్టించడానికి ప్రయత్నించారు. వారు సమాచారం అందుకుని వేరే మార్గం గుండా వెళ్ళిపోతే అప్పుడేం చేశారు? 2 ఏళ్లు నిండినటువంటి పిల్లలందరినీ కూడా హతమార్చాలనేటువంటి శాసనం చేశారు. అంటే అభిషక్తునికి వ్యతిరేకముగా భూరాజులైనటువంటి వారు ప్రియులరా అనాదిగా అభిషక్తుని అణిచివేయటానికి చేస్తున్న ప్రయత్నాలు మనం చూసాం. తర్వాత కాలంలో పిలాతు, తర్వాత కాలంలో మరి ఆ శిష్యులైనటువంటి వారు సువార్త ప్రబలం చేసేటప్పుడు కైసరు అనేటువంటి వారు, ఇలాగే ఎంతో మంది ఈ ప్రపంచంలోనే దేవుని సువార్తకు వ్యతిరేకంగా ప్రబలిపోయారు. ఈనాడు మీరు తీసుకోండి, ఈనాటికి కూడా మీరు తీసుకున్నట్లయితే ఈనాటికి కూడా చాలా మంది కమ్యూనిస్టు దేశాలు చూడండి, లేకపోతే అరబ్ దేశాల్లో చూడండి, చాలా దేశాలు, ఆఖరికి మన భారతదేశంలో కూడా ఇక్కడ ఏం చేస్తున్నారట? ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. సామాన్యులు కాదట, అధికారులు, రాజులైనటువంటి వారు. రాజులు శాసనాలు చేశారు. ఏమైనా చెప్పండి? కమ్యూనిస్టు దేశాలు, ఒకప్పుడు రష్యా వంటి కమ్యూనిస్టు దేశము క్రీస్తు ప్రభు సువార్త ప్రకటించకూడదని చట్టం చేశారు. ఏమైంది? తర్వాత కాలంలో దేశమే ముక్కలైపోయింది కదా. ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా
భారతదేశంలో చాలా గ్రామాల్లో మా మా గ్రామాల్లో సువార్త ప్రకటించటానికి అనుమతి లేదంటారు. మన ఈ మధ్య కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, మేఘాలయ, మిజోరాం ప్రాంతాల్లో భయంకరమైనటువంటి మారణకాండ జరిగింది. దానికి ప్రభుత్వాలు కూడా సమ్మతి పలికాయనేటువంటి అనేక విమర్శలు వచ్చినాయి. అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. అనాదిగా కూడా పేతురు, యోహానులు మరి అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో యేసు నామమున మీరు ప్రకటించకూడదని శాసనం చేశారు. ఎన్నో శాసనాలు చేయబడ్డాయి కదా. ఇదిగో కొన్ని దేశాల్లో, కమ్యూనిస్టు దేశాల్లో మీరు బైబిల్ పట్టుకుని ఆ దేశంలోనికి దిగితే మీ దగ్గర బైబిల్ గమనిస్తే వెంటనే అక్కడి నుంచి మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. అంటే భూరాజులు ఈరోజు సామాన్యులు కాదు, ప్రభుత్వాలు, అధికారాలు కూడా సమ్మతి పలుకుతున్నాయి. దేనికని? దేవునికి, యెహోవాకు, ఆయన అభిషక్తునికి విరోధముగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రియులారా గమనించండి. అలాగే వివాహ వ్యవస్థ గురించి, ఇదిగో స్త్రీలు వివాహం చేసుకోవచ్చు, పురుషులు వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు పురుషుల్లాగా మారిపోవచ్చు, పురుషులు స్త్రీలాగా మారిపోవచ్చు. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా. అందుకే అంటున్నారు కదా, మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుంచి పారవేయదము రండి అని చెప్పుకుంటున్నారు. దేవుని నియమంలో మేము ఎందుకు బ్రతకాలి? నీతిగా ఎందుకు బ్రతకాలి? యథార్థంగా ఎందుకు బ్రతకాలి? ఆ కట్లో మేము ఎందుకు ఉండాలి? ఇష్టానుసారంగా బ్రతుకుతాం, విచ్చలవిడిగా బ్రతుకుతాం. మానవుడు ఆలోచిస్తున్నాడు. దానికి ప్రభుత్వాలు కూడా చట్టాలు చేస్తున్నాయి. ఈరోజు ప్రజల అభిష్టాల మేరకు ఇదిగో మీరు ఇష్టపడ్డారా, స్త్రీలు వివాహం చేసుకోండి, పురుషులు వివాహం చేసుకోండి, ఎలాగైనా మీరు మారిపోండి. కారణం భూరాజులు ఏలికలు ఏకీభవించి యెహోవాకు, ఆయన అభిషక్తునికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రయత్నాలు. కనుక ప్రియులారా, ఈ విధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు మనం బైబిల్ చరిత్రలో ప్రారంభం నుంచి కూడా ఇశ్రాయేలు ప్రజలు అనాదిగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తర్వాత కాలంలో క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా వారి పరిచర్య ప్రారంభించిన తర్వాత ఎంత భయంకరమైనటువంటి శ్రమలు విస్తరించాయో మనం చూసాం. అయితే ఈ శ్రమలు విస్తరించినంత మాత్రాన ఏమైనా నష్టం జరిగిందా అనంటే ఈ తర్వాత చరణాల్లో మనం చూస్తున్నాం. 4వ చరణం, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు అన్నారు. ఏం చేస్తున్నారట? ఆకాశమందు ఉన్నటువంటి ఆయన వారిని చూసి నవ్వుచున్నాడు అన్నారు. ఎంత చక్కని మాట చూసారా? ఈరోజు ఆకాశమందు వాడు నవ్వుచున్నాడు. మీకు అర్థం కావాలి అని అంటే, సాధారణంగా భూమి కోసం ఎవరైనా వివాద పడుతుంటే ఇళ్ల స్థలాలు, సరిహద్దుల గురించి పెద్ద మనుషులు ఒక మాట అంటారు. ఏమిటంటే, భూమి కోసం తగులాడుకునే వారిని చూసి నవ్వుతుంది అట. కారణం ఏమిటి? భూమి చాలా కాలం ఉంటది గనక భూమి తన అనుభవంలో ఇలాంటి వారిని ఎంతో మందిని చూసింది. ఆ భూమి అక్కడే ఉంటది. ఈ తగులాడుకున్న వాళ్ళందరూ కాలగతంలో కలిసిపోతూ ఉంటారని ఆ మాట చెప్తారు. అయితే ఇప్పుడు భూమి కూడా శాశ్వతం అంటే, భూమి కంటే శాశ్వతుడైన వాడు దేవుడు కదా. ఈ భూమి కంటే శాశ్వతుడైనటువంటి వాడు. భూమి కూడా ఆయన దృష్టిలో చాలా చిన్నది కదా. 1000 సంవత్సరాలు ఒక రోజు వలె ఉండేటువంటి గొప్ప దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు ఈరోజు భూరాజులు, ఏలికలు యెహోవాకు, ఆయన అభిషక్తునికి వ్యతిరేకంగా పన్నాగాలు ఆలోచన చేస్తే ఆయన ఏం చేస్తున్నాడట? నవ్వుతున్నాడట. ఈరోజు ఒకవేళ నువ్వెప్పుడైనా సువార్త ప్రకటనలో నిన్నెవరైనా విమర్శించి నిన్ను తక్కువ చేసి మాట్లాడితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు నవ్వాలి. ఎందుకనంటే ఎంతోమంది దేవుని బైబిల్ లేకుండా చేసేస్తాం, క్రైస్తవ్యం లేకుండా చేసేస్తాం, మా దేశంలో క్రైస్తవుడే లేకుండా చేస్తాం, మందిరాలు లేకుండా చేస్తామని ఎంతోమంది పలికి ఏమయ్యారు? తర్వాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకనంటే శాశ్వతుడైన దేవుడు ఆకాశం నుంచి ఏం చేస్తున్నాడట? అలాంటి స్టేట్మెంట్లు వస్తే నవ్వుతున్నాడట కదా. మనం ప్రారంభ 1వ శతాబ్దంలో సీజర్ వంటి నిరంకుశులైనటువంటి రాజులు క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనేటువంటి ఆలోచన చేశారు. కానీ తర్వాత కాలంలో ఏమైంది? అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ బైబిల్ శాశ్వతమే, సంఘము శాశ్వతమే, దేవుని సువార్త శాశ్వతమే. ఈరోజు వ్యతిరేకించిన దేశాలు కాస్త ఈరోజు క్రైస్తవ దేశాలు అయిపోతున్నాయి. రష్యాలో ఒకప్పుడు బైబిల్ పట్టుకుంటే నేరం. ఈరోజు ఎన్నో దేవుని యొక్క సంఘాలు, సహవాసాలు, సువార్త ప్రబలిపోయింది. ఈరోజు అరబ్ దేశాల్లో కూడా చాలా సంఘాల్లో, ఆఖరికి సౌదీ వంటి దేశాల్లో కూడా చాలా నిర్బంధం ఉంటూ ఉండేది. ఈ మధ్య కాలంలో సౌదీలో మరి చర్చ్ నిర్మాణానికి ఆల్రెడీ అనుమతులు వచ్చాయనేటువంటి సమాచారం మనం వింటున్నాం. అంటే దేవుని యొక్క శాశ్వతమైనటువంటి నిర్మాణంలో దేవుని ఆలోచన ఎలా ఉందో చూడండి. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా విమర్శ ఎదుర్కొన్నావా?
ఎక్కడైనా మీరు సువార్త ప్రకటించేటప్పుడు మీరు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు, నీకు లైసెన్స్ ఉందా, నీకు పర్మిషన్ ఉందా, నువ్వు రావటానికి వీల్లేదు, ఏదో ఒక అవరోధం అయితే దేవుని యొక్క చిత్తము నెరవేరుతుందని తెలుసుకోవాలి. చూడండి, ఆదిమ సంఘంలో ఇందాక మనం అనుకున్నాం కదా, అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయంలోకి వస్తే ఈ కీర్తన ఎవరు రాశారో అనుకున్నాం కదా. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 25 నుంచి మనం చూస్తే 25 అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 25 నుంచి చదువుతున్నాను. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన దానిని ఆలోచన పెట్టుకునిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకునిరి అని పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయిన నీ సేవకుడైన దావీదు నోట పలికితివి. ఇదే ఈ కీర్తనే, ఈ 2వ సంకీర్తనే. తర్వాత అపోస్తులు మాట్లాడుతూ, నీ సేవకుడైన దావీదు నోట పలికితిని, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులు ఇశ్రాయేలీలు ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఎంతమంది ఏకమైపోయారో చూసారా? ఇక్కడ హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలీలు ప్రజలతో ఈ పట్టణమంతా నిండిపోయింది. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా రాజ్యాలు ఏకమైపోతున్నాయి, రాజులు ఏకమైపోతున్నారు, ప్రజలు ఏకమైపోతున్నారు. ఒకప్పుడు యేసు ప్రభువాన్ని సిలువేయటానికి అక్కడ ఉండేటువంటి పిలాతు, హేరోదు వీళ్ళందరూ ఒకరికొకరు పడనటువంటి వారు. తర్వాత కాలంలో ఏకమైపోయారు. ఇక్కడ ప్రధానులు, అలాగే రోమా అధికారులు వీళ్ళందరూ కూడా ఏకమైపోయారు. అంటే అభిషక్తునికి వ్యతిరేకంగా. ఇది అయిపోయిందా అని అంటే, ఆ రోజు జరిగిందే ఈ రోజు జరుగుతుంది, ఇంకా నెరవేర్పులో ఉంది. ఈ రోజు కూడా నువ్వు వెళుతున్న సంఘానికి అక్కడ పరిచర్యకి అవరోధం ఏర్పడితే, ఇదిగో ఆకాశమందున్న ఆసీనుడైన వాడు నవ్వుతున్నాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఏ రోజు చేసిన పని అదే, ఈ రోజు చేసిన వాళ్ళ పని అదే. ఈరోజు ప్రభుత్వాలు ఏలికలు ఏకమైపోతున్నారు ఆయన అభిషక్తునికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని. కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పము నెరవేర్చబడుతుంది. కనుక ప్రియులారా, ఈ మొదటి ఆ విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ మనం చూసేది ఏమిటాయంటే, భూరాజులు ఏలికలు వ్యతిరేకంగా ఈరోజు నినాదాలు చేస్తున్నారు, చర్చ్ బిల్డింగ్లు కూలగొడుతున్నారు, చాలా చోట్ల బైబిల్ తగలబెట్టేస్తున్నారు. ఎన్ని చోట్ల మనం చూడట్లేదు కదా, మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, విమర్శించాలనిపిస్తుంది. కానీ ఇక్కడ అపోస్తుల కార్యగ్రంథంలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో ఈ విధంగా, ఎందుకనంటే అది ముందుగా నీ సేవకుడు ద్వారానే పలికించావు. వాళ్ళు ఆనందిస్తున్నారు, వాళ్ళు ఏం భయపడట్లేదు, అమ్మో విపత్తు వచ్చిందని. ఈరోజు ఎప్పుడప్పుడు మనం న్యూస్ పేపర్లో, వాట్సాప్లో ఎవరో పంపిస్తూ ఉంటారు, పలానా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ పలానా యాక్ట్ చేస్తుంది, ప్రార్థించండి. ఏమి కంగారు పడొద్దు, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడట. గతంలో సీజర్ చేశాడు, హేరోదు చేశాడు, చాలా మంది శాసనాలు చేసుకుంటానే వచ్చారు. ఈరోజు చేసిన మనం అధైర్యపడక్కర్లేదు. ఏమనుకోవాలి, ప్రభువా నువ్వు నీ సేవకుడైన దావీదు ద్వారా కీర్తన 2వ సంకీర్తనలో పలికిన మాటలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నెరవేరుతున్నాయి. ఆ నెరవేర్పులో మనం గమనించినట్లయితే మనం ఆందోళన పడవలసిన పనేం లేదు. నానాటికి అభిషక్తుని యొక్క సందేశము భూమి మీద ఈరోజు ఎరగని దేశం లేదు కదా. ఈరోజు చూడండి, ఆ దేశం యెరూషలేము పట్టణం దాటకూడదు అనుకున్నటువంటి సువార్త ఈరోజు నువ్వు ఏ దేశంలో ఉండి వాక్యాన్ని వింటున్నావో నీ దేశంలో సువార్త ఉంది. దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేశారు. ఇంకా చెప్పాలి అంటే, ఒకప్పుడు ఏదైనా దేశం వెళితే నీ చేతిలో బైబిల్ ఉందా, బైబిల్ ఉంటే నువ్వు దేశంలో రావడానికి అర్హుడు కాదు. లేకపోతే కొన్ని దేశాల్లో వినేవాళ్ళం కొరడా దెబ్బలు కొట్టారని. అయితే ఇప్పుడు అది రాను ఏమైపోయింది, ఇప్పుడు బైబిల్ కాస్త మొబైల్లోకి వచ్చింది. నిన్ను ఎవరు ఆపివాళ్ళు లేరు. ఏ దేశం వెళ్ళినా నువ్వు మొబైల్లో, సోషల్ మీడియాలో, లేకపోతే ఏదో విధంగా. అలాగే సంఘాలు, సహవాసాలు, ఇంకా దేవుని కృపను బట్టి ఏనాటికి ఆనాడు సువార్త విస్తరింపబడిందే గాని ఏ రోజు కూడా సువార్త ఆగలేదు. అందుకని ఆకాశమందు ఆసీనుడు అయినటువంటి వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు అన్నారు. ప్రియులారా గమనించండి, ఆయన అపహసిస్తున్నాడట. అపహసించటం అంటే హేళన చేయటం ఏమీ కాదు. ఎందుకనంటే ఒకనాటికి తీర్పు అనేది ఒకటి వస్తుంది. ప్రియులారా, ఈరోజు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారా, దేవునికి వ్యతిరేకంగా పరిచర్య కొరకు విమర్శించేటప్పుడు నువ్వేమన్నా
బాధపడుతున్నావా? కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అన్నట్లయితే దేవుడు తన మహాకృపను బట్టి కార్యం చేస్తున్నారు. రోమీలకు రాయబడిన పత్రికలో మొదటి అధ్యాయము, రోమీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము 20 నుంచి చూస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వత్తి జగత్తుత్పత్తి మొదలుకుని సృజించబడిన వస్తువులు ఆలోచించుట వలన తేడబడుచు కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అన్నారు. ఎవరు నిరుత్తరులై ఉన్నారు? 18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, దుర్నీతి చేత సత్యమును అడ్డగించాలనుకుంటున్నారు. కానీ అదేమవుతుందయ్యా? వారు దేవుని నెరిగి వారిని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని తమ వాదములు యందు వ్యర్థులయ్యారు. యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభు మరొకటి కాదని చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇగో బైబిల్లో మరో చోట ఏముందో చెప్పండి, బైబిల్ అసత్యమని తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. ఒకవేళ నీతో ఎవరైనా ఈ వివాదం పెట్టుకోవడానికి వస్తే నువ్వు ఆవేశపడొద్దు. ఈ వివాదం నీతో ప్రారంభం అవ్వలేదు, 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. యేసుప్రభు దేవుడా అవునా కాదా అని కదా. యేసుప్రభుని చంపటానికి గల కారణం ఏమిటి? ఆయన అభిషక్తుణ్ణి. ఎందుకనంటే ఆయనను ఏమన్నారు? ఆయన ఆనాటి ప్రజలకు అర్థమైంది, యేసుప్రభు వారు దేవునితో సమానం చేసుకుంటున్నారు కనుకే దేవదోషణ అనే నేరంతోనే సిలువేశారు ఆయన్ని. ఆయన సిలువేయడానికి గల కారణమే. చాలా మంది అంటారు యేసుప్రభు ఎప్పుడైనా తనను తాను దేవుడని చెప్పుకున్నారంటే ఆ కారణం చేత ఆయన సిలువ వేశారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో మీకు వివరంగా కనిపిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, ఆయనను విశ్రాంతి దిన ఆచారం మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. యూదులు ఎందుకు చంపడానికి ప్రయత్నించారు? మరి ఎక్కువగా ఆయన దేవునితో సమానంగా చేసుకున్నారు గనక. ప్రియులరా, మరి దేవుని కృప మనం చూసినట్లయితే ఒకవేళ మనకి విరోధంగా చేసేటువంటి ప్రయత్నాలను బట్టి నువ్వు ఆందోళన పడుతున్నావేమో, ఆకాశమందు దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన నవ్వుతున్నాడట. ఎందుకని? ఆయనని ఆపే తరం ఎవరికీ లేదు, అభిషక్తిని ఆపే తరం ఎవరికీ లేదు కదా. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన శక్తిని నివారించే ప్రయత్నం. ఈరోజు మనిషి ఆయుష్ ఎంతండి చెప్పండి? నువ్వు రాజే గాని, గనుడే గాని, గొప్పవాడే గాని, సామాన్యుడే గాని, ఎవరికైనా సరే మానవ జీవితం అంటే ఒకలాగే ఉంటుంది. ధనవంతులని ఎక్కువ కాలం బ్రతకరు, పేదవారని తక్కువ కాలం ఏమీ లేదు. ఇంచుమించు ఒక 100 ఏళ్ళు అనుకుందాం, అంతకాలం ఎవరో బ్రతకట్లేదు. 100 ఏళ్ళు ప్రాయం అనుకుందాం మనిషి. అంతవరకే ఎంత రాజు అయినప్పటికీ అంతకు మించి బ్రతకడానికి అవకాశం లేదు. అయితే దాని బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? ఆ మనిషి ఆయుష్ నీటి మీద బుడగ వంటి వాడు, నీటి ఆవిరి వంటి వాడు కదా, అలాంటి గడ్డి పువ్వు లాంటి వాడు. ఇలాంటి ఈ మనిషి శాశ్వతుడైన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! మన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన మృతుడైన వాడు కానీ జీవించుచున్నాడు, ఆయనకు ఆదియు అంతము లేనటువంటి వాడు. అంత గొప్ప దేవునితో పోటీ పడుతున్నాడు మనిషి కదా. ఈరోజు అలాంటి వారిని ఈ 1000 సంవత్సరాల్లో దేవుడు ఎంతమందిని చూసి ఉంటాడట చెప్పండి? దేవుని కోపం ఎందుకు వస్తుంది? నవ్వు వస్తుంది కదా. ఎంతో మంది రాజులు, సామాన్యులు, సమాజాలు, అనేక మంది అభిషక్తునికి వ్యతిరేకంగా లేచారు. హేరోదు ప్రభుకు వ్యతిరేకంగా లేచినటువంటి వాడు, పిలాతు, అలాగే ఎంతో మంది, కైసరు, ఇలాగ ఎంతో మంది దేవునికి వ్యతిరేకంగా, అభిషక్తునికి వ్యతిరేకంగా లేచారు. ఆయన సమాధి చేసేసి సమాధి ముద్ర వేసేసారు, బయటకు రాకుండా ఆపిందా సమాధి. అభిషక్తునికి వ్యతిరేకంగా సమాధి బంధకాలు తెంచుకుని బయటకు వచ్చారు. అంటే దేవుని యొక్క నిత్యశక్తి ఎంత బలమైన శక్తో మనం చూస్తూ ఉన్నాం. అలాగా దేవుని చిత్తంలో మనం చూసినప్పుడు దేవుడు సర్వశక్తివంతుడు, బలమైనటువంటి వాడు. ఇది ఎవరు తెలుసుకోవాలి? మనుషులు తెలుసుకోవాలి. అన్యజనులు ఎలా వ్యర్థమైన దాన్ని ఆలోచిస్తున్నారు. ఇది వ్యర్థం కదండి. దేవుని ఆపడం అంటే, సువార్తను ఆపటం అంటే వ్యర్థమా కాదా? ఈరోజు మనిషి తెలివితేటల చేత వైద్య రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు, తప్పులేదు. కానీ అన్యజనులు ఎలా వ్యర్థమైన దానిని, ఇదిగో ఎవరైనా సరే క్రైస్తవ్యాన్ని లేకుండా చేశామన్నారు అనుకోండి, వ్యర్థమైన దాన్ని ఆలోచిస్తున్నారు. ఇదిగో సంఘం లేకుండా చేసేస్తున్నాం, అక్కడ చర్చ్ కట్టకుండా చేస్తామన్నారు అనుకోండి, వారు చేసేది ఏమిటాయంటే వ్యర్థమైన దానిని ఆలోచన చేస్తూ ఉన్నారు. యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం, మొదటి వచనంలో. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. యోబు అంటున్నారు, దేవుడు నిర్దేశించినది
ఏది కూడా నిరర్ధకము కాదు. ఆయన సింహాసనము శాశ్వత కాలం ఉండాలని ఆయన సంకల్పించారు గనక దావీదు వంశీకులు వాస్తవానికి 400 సంవత్సరాలు పరిపాలించారు. కానీ ఇప్పటికీ పరలోకంలో ఆ సింహాసనము స్థిరపరచబడి ఉన్నది అనే విషయం. అందుకని ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటున్నారు కదా, అన్యజనులు చేసిన దానికి ఆయన ఏం చేస్తున్నారయ్యా అన్నట్లయితే ఆయన పరలోకమందు తండ్రి ఈ కార్యాలను చూసి నిరర్ధకమైన దాన్ని తలంచుచున్న, వ్యర్థమైన దాన్ని తలంచున్న వారిని చూసి ఆయన నవ్వుకుంటున్నాడు. ప్రగల్భాలు పలికే ప్రతి వారిని చూసి ఆయన బాధపడ్డట, నవ్వుకుంటున్నాడట కదా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మన రాజులు మొదటి గ్రంథం 18వ వచనంలో ఏలియా ఏం చేస్తాడంటే, అక్కడ ఉండేటువంటి ఆహాబు యెజబేలు రాణి పోషింపబడుతున్నటువంటి బాలా ప్రవక్తలను తీసుకొచ్చి ఆ పర్వతం మీద ఉంటే ఏలియా వారిని చూసి నవ్వుతున్నాడు. ఏమని? మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, దారిలో ఉన్నాడేమో, పిలవండి, హేళన చేస్తూ ఉన్నాడు కదా. అసాధ్యమైన విషయాలను బట్టి ఒకవేళ అతిశయపడితే దేవుని వైపు నుంచి నవ్వే ఎదురొస్తుంది. ఒకవేళ మనం అలాంటి ప్రయత్నం చేస్తున్నామేమో చూద్దాం. అయితే దేవుని యొక్క కృప మనకి ఎందుకు అవకాశం ఇస్తుందంటే, ఆయన దీర్ఘశాంతం చేత మనం ఇంకొను కూడా రక్షణ పొందాలి. ఇక తర్వాత 5వ చరణంలో, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపముతో వారిని తల్లడిల్ల చేయును. ఇది ఎప్పుడు జరుగుతుంది? తీర్పు దినాన. ఈ తీర్పు దినాన జరిగేది. మనం మొదటి చరణంలో మనం చూస్తాం కదా, 6వ చరణంలో, మొదటి సంకీర్తన 6వ చరణంలో మనం చూసినప్పుడు నీతిమంతుల మార్గము, 5వ చరణం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. తీర్పు వచ్చేసరికి ఎవరు కూడా నిలవటానికి అవకాశం లేదు. అందుకని అంటున్నారు, ఆయన ఉగ్రుడై పలుకును, ఆయన ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేయును. దేవునికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన ఊరుకుంటాడు. ఆయన ఖచ్చితంగా మనిషిని శిక్షిస్తాడు. అదే తీర్పు దినం. ఈరోజు మనిషి అనుకుంటున్నాడు కదా, ఆయన పెద్దగా పట్టించుకోరలే, ఇలాగే అంటారులే అనుకుంటున్నారు. కానీ తీర్పు అనేది ఒకటి ఉంది. ఆ తీర్పులో ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే, ప్రతి వారు కూడా వారి వారి క్రియలు చెప్పున క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. కనుక ఇది తీర్పు. ఈరోజు నువ్వు ఎందుకు భయపడాలి, ఎందుకు హెచ్చరింపబడుతున్నావు అని అన్నట్లయితే, ఆయన ఆయన అభిషక్తునికి వ్యతిరేకంగా వెళ్ళిన వారు. అందుకే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, తండ్రికి వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు కుమారుడు సహించలేడు. మీరు చూడండి, యేసు ప్రభు వారు కొరడ పట్టుకున్నారు. దేనికి పట్టుకున్నారు చెప్పండి? తన తండ్రి దేవాలయమును వ్యాపార స్థలంగా మార్చారు కనుక ఆయన సహించలేదు. ఈరోజు కూడా మనిషి చాలా తప్పులు చేస్తున్నాడు, కానీ అభిషక్తునికి వ్యతిరేకంగా చేసే తప్పు విషయంలో మాత్రం శిక్ష అనుభవించకపోవు. అందుకని దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకి. రోమీలకు రాయబడిన పత్రికలో 2వ అధ్యాయంలో చక్కని మాట మనం చూస్తాం. రోమీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నారు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. గనుక ప్రియులారా, దేవుని చిత్తంలో ఆయన ఇస్తున్న అవకాశాన్ని నిర్లక్ష్యము చేసి ఇంకా కాఠిన్యం ఉన్నట్లయితే దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపముతో వారిని తల్లడిల్లింపచేయును. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క కృప ఇంకా విస్తరించబడి ఉంది. మారుమనసు పొందలేదా? రక్షణ పొందలేదా? ఇదిగో తప్పక ఆయనతో ఏకీభవించాలి. ఇక తర్వాత చరణం 6వ చరణం. ఇక్కడ మనం చూస్తే ఈ 2వ సంకీర్తనలో మొదటి నుంచి 4 వరకు 5 వరకు ఇప్పటి వరకు మనం చదివింది ఒక ఆధర్, అంటే గ్రంథకర్త రాస్తున్నాడు ఈ విషయాన్ని, అంటే థర్డ్ పర్సన్గా వివరిస్తున్నాడు. ఇక్కడ 6వ చరణంలోకి వచ్చేసరికి తండ్రి అయినటువంటి దేవునులు స్పష్టంగా మాటలు వస్తాయి. తండ్రి అయిన దేవుని నుంచి వచ్చిన మాటలు చూడండి. 6వ చరణం, నేను, ఎవరంటున్నారు? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి అయిన దేవుడు అంటున్నారు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను. జాగ్రత్తగా గమనించండి, సియోను ప్రాంతాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? దావీదు గారి చేత ఏర్పాటు చేశారు. ఇందాక అనుకున్నాం మనం, దేవుని యొక్క చిత్తంలో దావీదుకి ఇచ్చిన సింహాసనం శాశ్వతమైనది. భౌతికంగా ఆ సింహాసనం ఒక 400 సంవత్సరాలు రమారమి పరిపాలన చేశారు. కానీ తర్వాత ఇప్పటికీ కూడా అది అభిషిక్తుని సింహాసనముగా కొనసాగపడుతుంది. అందుకే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన పరలోకపు
పరిపాలన చేస్తున్నారు. అందుకని అంటున్నారు కదా, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇక్కడే అసలైన మర్మాన్ని మీరు చూడండి. ఈ మొదటి చరణంలో మనం 3వ చరణంలో భూరాజులు ఏలికలు ఏకీభవించి చేస్తున్నారు. మీరు చూడండి, భూరాజులు ఏకీభవించి ఏలికలు అధికారులు వీరందరూ చేస్తుంటే, మీ అధికారాలన్నిటికంటే ఉన్నతమైన అధికారం ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు దేవుడు ఆయనే చెప్తున్నాడు, నేను నా పరిశుద్ధమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా. భూమి మీద ఎంతమంది రాజులు వచ్చినా శాశ్వతుడైన రాజు ఎవరు? ఇప్పుడు క్రీస్తు ప్రభు వారే. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నారు. అందుకని ఆయనను నేను నియమించాను. మీరు అనుకోవచ్చు రాజులని, మీ సింహాసనాలన్నీ కూలిపోతూ ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రభుత్వం పెరుగుతుంది, ఒక్కొక్క ప్రభుత్వం పడిపోతుంది. అలెగ్జాండర్ వంటి గొప్ప రాజులు లేచారు, పడిపోయారు. అలాగే గ్రీసు రాజులు, పారసీక రాజులు, ఎంతో మంది రాజులు పెరిగారు. భారతదేశంలో కూడా మనం ఎంతో మంది రాజులు చరిత్రలు ఇప్పుడు మనం చదువుకుంటాం. ఒకప్పుడు ఘనమైనటువంటి రాజ్యాధికం కలిగిన రాజులు ఈరోజు చరిత్రలో కలిసిపోయారు. కానీ ఇక్కడ నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఆయన శాశ్వతుడు. ఈ రాజులు వస్తూ ఉంటారు, చట్టాలు చేస్తూ ఉంటారు, అవన్నీ ఉయిగిపోతూ ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు. ఒకప్పుడు భయంకరమైన రాజ్యాలు కాస్త ఇప్పుడు క్రైస్తవ రాజ్యాలుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎందుకని? ఆయన అభిషక్తుడు సింహాసనం మీద ఉన్నాడు అనే మాట 48వ సంకీర్తనలోకి వస్తే, 48వ సంకీర్తన మొదటి 3 చరణాలని మనం చూసినప్పుడు, 48వ సంకీర్తన మొదటి 3 చరణాలని మనం చూస్తే, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనుడినై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుండి సర్వభూమి సంతోషముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగును. ఆయన సర్వాధికారి, ఆయనే ప్రభులకు ప్రభు, ఆయన గొప్ప దేవుడు. ప్రియులారు గమనించండి, ఇప్పుడు ఆయన రాజ్యాధికారం చేస్తున్నాడు. ఇప్పుడు మనిషి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో చట్టాలు చేసిన చట్టాలు వీగిపోతాయి, ప్రభుత్వాలు మారిపోతాయి, రాజులు కాలగర్భంలో కలిసిపోతున్నారు. కానీ ఈ సింహాసనం ఎలాంటిదయ్యా అంటే, ఈ సింహాసనము శాశ్వతమైనటువంటి సింహాసనము. చూడండి, హెబ్రీలకు రాయబడిన పత్రికలో 12వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం చూస్తే, హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నారు, ఇప్పుడైతే సియోను కొండకు జీవము గల దేవుని పట్టణమున కనగా పరలోక యెరూషలేముకు వేవేల కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి నొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. కనుక ఆ సియోను దేవుడు ఉండేటువంటి శాశ్వతమైనటువంటిది. ఈ భూమి మిక్కిటమైన వేండ్రముతో లయమైపోతుంది. పేతురు పత్రికలో చూస్తాం, పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోతుంది. కానీ ఈ శాశ్వతమైనటువంటి సింహాసనం ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే, ఇక్కడ అంటున్నారు కదా, ఆ రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇక 7వ చరణంలో ఇక్కడ మెస్సయ్య మాట్లాడుతున్నారు. ఇక్కడ 6వ చరణం తండ్రి అయిన దేవుడు మాట్లాడితే, 7వ చరణం కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నాను. ఇది మెస్సయ్య పలికే మాట. ఏమిటయ్యా? కట్టడను నేను వివరించేదను. ఈరోజు కట్టడను మరలా స్థిరపరచడానికి వచ్చారు. ధర్మశాస్త్రము ఒక కట్టడ. అవ్వ ఆదాములకు పండు తినొద్దని చెప్పింది ఒక కట్టడ. అబ్రహాము గారితో దేవుడు చేసిన వాగ్దానం ఒక కట్టడ. అయితే ఈ కట్టడాలన్నీ కూడా చేస్తున్నారు, వీగిపోతున్నాయి, ప్రజలు అంగీకరించట్లేదు, దాని అర్థం తెలుసుకోవట్లేదు. ఇప్పుడు ప్రభువారు అంటున్నారు కదా, ఆ కట్టడలను నేను వివరించేదను. అభిషక్తుడు అంటున్నారు, అయ్యా ఈసారి నేను వెళ్తాను, నేను వెళ్ళి కట్టడలను సర్వమానవాళికి వివరిస్తాను. అదే సువార్త. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ప్రియులారా, ఇక్కడ ఒక మాట, మనం ఆధునిక సంఘాలలో కూడా చాలా మందికి కట్టు అంటే ఇష్టం ఉండదు కదా, అంటే నియమం అంటే ఇష్టం ఉండదు. కానీ దేవుని వాక్యము చాలా స్పష్టంగా కట్టును గురించి మాట్లాడుతుంది. నేనేమంటున్నారు? నేను కట్టడలను గురించి నేను వారికి వివరించేదను. ఈరోజు చాలా సహవాసాల్లో మనం చూస్తే దేవుడిని ఆశీర్వదించటానికి, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి వీటి గురించి ఆలోచిస్తారు. కానీ కట్టులో అభ్యాసం. దావీదు గారు అంటారు కదా, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఎవరైతే కట్టడలయందు ఆనందిస్తారో వారు దేవునికి ఇష్టలు. చాలా మంది కట్టడలయందు ఆనందించరు కదా. మనం
ఆ మోషేను గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలు ప్రజలకు నీవు అద్భుతములు చేసితివి, మోషేకు నీ మార్గములు వివరించిదివి అంటారు. మోషేకు దేవుడు మార్గం కట్టు నేర్పించాడు గనుకే ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. ఈ మేలు పొందుకున్న వాళ్ళు మేలు పొందుకున్నప్పుడు సంతోషంగా ఉన్నారు, లేనప్పుడు తిరుగుబాటుదారులుగా తయారయ్యారు. ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో కట్టును గురించి ఆలోచించరు. తిమోతి పత్రికలో అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు కదా, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో నీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఎక్కడ రాశారు? అది గ్రంథంలో ఉంది. కట్టడలు వివరించబడాలి. ఈరోజు కట్టడలు లేదు. మనిషికి నచ్చినట్టు ఆరాధించేసుకుంటున్నారు, నచ్చినట్టు దేవుని వేదికల్లో నచ్చిన బోధలు చేసేస్తున్నారు. కానీ కట్టు కలిగిన వారు ఎప్పుడైనా మీరు ఆలోచన చేయాలి. దైవిక నియమం ఎలాంటిదంటే కట్టు కలిగి ఉండాలి. అందుకే ఏ కట్టడలో ఈ ప్రజలు లేరో, జనులు ఏ కట్టు లేక నశించిపోతున్నారో వారికి కట్టును నేను వివరించేదను. ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది ఏమిటయ్యా అంటే ఆ కట్టడను నేను వివరించేదను. ఈరోజు మనిషి కట్టడం గురించి తెలుసుకోవాలి. దేవుని కట్టు లేకుండా ఉన్నావేమో, జాగ్రత్త. ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నారు ప్రియులారా. ఇక తర్వాత మనం చూసినట్లయితే, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను. ఎవరితో మాట్లాడుతున్నారు ఇప్పుడు? తండ్రి కుమారునితో మాట్లాడుతూ, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటున్నారు ప్రియులారా. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుని కృప మనలందరినీ కూడా మరలా ఆ బోధలో స్థిరపరచాలి. దేవుడు కేవలం ఆశీర్వదించటానికి వచ్చారు అనుకుంటే ఆ కట్టడలో ఆశీర్వదించటానికి వచ్చారు. ముందు మనిషి దేవుని తెలుసుకోవాలి, దేవుని కట్టడలు తెలుసుకోవాలి, ఆజ్ఞలు తెలుసుకోవాలి. మనిషి ఆజ్ఞలు తెలుసుకోకుండా నేను కట్టడలను వివరించటానికి వచ్చారు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, ఈరోజు నీ రోగాలు, నీ అప్పులు, నీ సమస్యలు తీసివేయడానికి రైట్ కాదని చెప్పటలేదు. అయితే కట్టడలు తెలుసుకుంటున్నావా? ఇదే స్వేచ్ఛారాధన. ఈరోజు చాలా మంది స్వేచ్ఛారాధన విషయంలో శిరస్సును హత్తుకొనక, శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు వారు. ఆయన హత్తుకొనక ఊరక ఉప్పొంగుచు చాలా మంది, ఇదిగో నాకు భక్తి, ఇదిగో నాకు విశ్వాసం. ఆ శిరస్సు ఏమిటో నీకు తెలుసా? కట్టడలు ఏమిటో నీకు తెలుసా? వాక్యం అనేది స్పష్టంగా తెలుసుకుంటున్నావా? కట్టడలో నువ్వు ఉండకపోతే దానికి ప్రియులారా గమనించండి. అందుకంటున్నారు కదా, నీవు నా కుమారుడువు, నేను కని ఉన్నానని చెప్పాను. 8వ చరణంలో మరలా తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని? నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు ఇచ్చేదను అన్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే, నన్ను అడుగుము ఏం చేస్తారు ఇప్పుడు ఆయన? జనములను నీకు స్వాస్యముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను. అపోస్తుల ద్వారా జరిగిన కార్యం ఇదే. అపోస్తులు ఆయా దేశాల్లో భూదిగంతముల వరకు సాక్షులై ఉన్నారు. ఎంతవరకు వెళ్ళారు వీరు? సువార్తను తీసుకుని భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. ఒకవేళ అభిషక్తుని కట్టడలు వివరించటానికి రాజులు ఏలికలు ఏకమై ఆపారు, కానీ ఆగిందా ఎక్కడైనాని? అక్కడ నుంచి యెరూషలేము మొదలుకొని యూదయ, సమరయ, భూదిగంతాల వరకు సువార్త వెళ్ళింది. ఖండాలు దాటుకుని వెళ్ళింది, సముద్రాలు దాటుకుని వెళ్ళింది. ఆరిన నేల ఎక్కడుందో ఈరోజు మనం అనుకుందాం. క్రీస్తు ప్రభు రాజుగా, అధిపతిగా, అభిషక్తునిగా తన బిడ్డలైనటువంటి వారు ఎక్కడున్నారంటే ఆరిన నేల ప్రతి చోట ఉన్నారు. ఏ దేశమైన మనుషులు ఎక్కడున్నాయో అక్కడ సంఘాలు ఉన్నాయి, అక్కడ చక్కని సువార్త ప్రకటించబడుతుంది. ఒకప్పుడు వేరే దేశాలకు, వేరే ప్రాంతాలకు సువార్తను ప్రకటించడానికి ఎవరో వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమీ లేవు. ఎక్కడ వాళ్ళు అక్కడే జరిపోతారు. ఎక్కడికక్కడ దైవజనులు ఉన్నారు. ఆయా భాషల్లో బైబిల్ గ్రంథాలు వచ్చినాయి. ఈరోజు బైబిల్కి ఉండేటువంటి రికార్డు మీ అందరికీ తెలిసిందే. అత్యధికంగా ముద్రించబడుతున్న గ్రంథం, అత్యధిక భాషల్లో ముద్రించబడిన గ్రంథం. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో నీకు బైబిల్ ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ బైబిల్ దొరుకుతుంది. కనుక దేవుని యొక్క వాక్కు కట్టడలు వివరించటానికి. కానీ బాధాకరం ఏమిటంటే, ఈరోజు చాలా మంది అన్యులు ఒకవైపు పోరాడుతుంటే మనలో ఉండేవారే కూడా దేవుని యొక్క కట్టడలు వివరించడానికి ఇష్టపడట్లేదు. ఎంతసేపు కూడా కట్టడలు ఎందుకు కాకుండా నీకు మేలు, నీకు మేలు, నీకు మేలు అనే మాట. కానీ దేవుడు కట్టడలను వివరించటయందు, అనుసరించటయందు ఆనందించే దేవుడు. అందుకే అంటున్నారు కదా, భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదని. ఈరోజు అభిషక్తుడు భూదిగంతముల వరకు సొత్తు కలిగినటువంటి వాడు. ఇక 9వ చరణాన్ని చూస్తే, ఇనుపదండముతో నీ వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. జాగ్రత్త గమనించండి. ఇనుపదండముతో వారిని ఏలేదు, బలమైనటువంటి పరిపాలన. ఇక్కడ అంటున్నారు కొండను పగలగొట్టినట్టుగా. ఈ మాట మీరు జాగ్రత్తగా చూస్తే, కొండను పగలగొట్టినట్టు అంటే ఒక మట్టి కొండను ఒక ఇనుపదండంతో పగలగొట్టాం. పగలగొడితే మళ్ళీ పశ్చాత్తాపడి అరేరే కొండ పగలగొట్టాం, దీన్ని మళ్ళీ సరిచేయాలంటే కొండను సరిచేయగలమా? లేవు.
కొండ పగలగొట్టాక మరలా నిర్మించలేని రీతిగా, అంటే ఆయన శిక్షిస్తే ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే మళ్ళీ ఆ శిక్ష తేరుకోలేడు మనిషి, అంత భయంకరమైన శిక్ష. అందుకని అంటున్నారు కదా, ఇనుపదండముతో నీ వారిని నలుగగొట్టెదవు. ఆయన యొక్క రాజ్యపు అధికారం, తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది చెప్పండి? యేసు ప్రభు. ఈరోజు యేసు ప్రభుని గురించి లోకంలో చాలామంది ఆయన గొర్రెపిల్లగాను, ఆయన ప్రేమ కలిగిన వాడుగాను చూస్తున్నారు. మంచిదే, ఆయన ఆ రీతిగానే వచ్చారు. కానీ రెండవ రాకడ ఒకటి ఉంది. రెండవ రాకడలో ఇనుపదండముతో ఒకడు మంటి కొండను పగలగొట్టినట్టుగా ఇది కూడా చూడాలి. ఆయన ప్రేమ కలిగిన వాడే, ఆయన దూషింపబడి బదులు పలకలేదు, ఆయన శ్రమ అనుభవించాడు, మరణాన్ని అనుభవించారు, మన కొరకు ఎంతైనా ప్రేమను పంచారు. అయితే రెండవ రాకడలో జరిగేది ఏమిటయ్యా అంటే అదే చెప్తున్నారు ఇక్కడ తండ్రి అయిన దేవుడు అభిషక్తుని గురించి. ఈరోజు అభిషక్తునికి ఎంతమంది భూరాజులు ఏలికలు ఏకమయ్యారో వీళ్ళందరూ అభిషక్తుని దగ్గరికి రావాల్సిందే. ఈరోజు అనుకుంటున్నారు ప్రతివాడు బైబిల్ తగలబెట్టిన వారు, ప్రభుని విమర్శించిన వాళ్ళు, సువార్తకు అడ్డు చెప్పిన వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఊహించుకోండి, యేసు ప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఈ సదరు వ్యక్తులు, రాజులు మొదలుకొని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సింహాసనం ఎదుట కూర్చోవాలి. ఆ సింహాసనం ఎదుట నిలిచినేటప్పుడు ఆయన మొదటి రాకడలో ఉన్నప్పుడు దీనుడిగా ఉంటారు, ఆయన ఉగ్రుడిగా ఉంటారు, ఆయన సింహము కదా, ఆయన న్యాయాధిపతి. ఆయన ముందు నిలవబడ్డానికి వీల్లేదు. మన మొదటి చరణంలో మనం చూసాం ఏమని, నీతిమంతుల సభలో పాపులను, నీతిమంతులు దుష్టుల కాబట్టి విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు, గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందిరట. ఏమైపోతారు? ఈ గాలికి చెదరగొట్టు పొట్టు. ఈరోజు అనుకుంటున్నారు అధికారులు, శక్తి కలిగిన వారు, రాజులు మాకు వ్యతిరేకంగా లేదనుకుంటున్నారు. నువ్వు ఎవరైనా సరే ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమవుతుందంటే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఎగిరిపోవలసిందే. ఆయన ఇనపదండంతో శిక్షించినప్పుడు ఏమవుతుందట, ఆ ఇనపదండంతో కొట్టినప్పుడట, ఆ ఇనపదండంతో ఆ మట్టి కుండ మరలా ఏ విధంగా కట్టబడకుండా పగిలిపోతుందో అలాంటి శిక్ష. కనుక ప్రియులారా, దేవుడు ప్రేమించి నీకు ఇంకా తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా అవకాశం ఇవ్వబడుతుంది. ఇనుపదండంతో వారిని పగలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారి మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కనుక దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నారు, సద్వినియోగపరుచుకోవాలి. ఇక తర్వాత 10 నుంచి మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి అయితే కాబట్టి అంటే మూల సందేశంలోకి వచ్చారు. మరలా గ్రంథకర్త మాట్లాడుతున్నారు. ఈ గ్రంథకర్త ఏమిటంటే ఈ వివరణ అంతా విన్నారు కదా అంటూ ఈ మొదటి 3 చరణాల్లో భూరాజులు, ఏలికలు ఏం చేస్తున్నారో చూశారు. దానికి పరమందు ఆశీనుడైన తండ్రి నవ్వుచున్నాడని చెప్పారు. తర్వాత కుమారుడు ఏమంటున్నాడు, అయా నేను కట్టడలను వివరిస్తాను అన్నారు. తర్వాత మరలా తండ్రిని దేవుడు మాట్లాడుతూ నన్ను అడుగుము, నీకు జనములు స్వాస్థ్యముగా ఇచ్చేదను, ఇనుపదండంతో నువ్వు వారిని నలగొట్టేదు అని చెప్పారు. కనుక ఇదంతా విన్నాక, ఈ సమాచారం అంతా విన్న తర్వాత ఇప్పుడు మరలా గ్రంథకర్త ఈ 10 నుంచి 12 వచనాలు, 10, 11, 12 ఈ 3 వచనాల్లో వివరిస్తున్నారు. చివరి విభాగంలో ఏమని చెప్తున్నారు? కాబట్టి అంటే అందుకోసం ఇదంతా కూడా మీరు విన్నారు కదా, విన్న కారణాన్ని బట్టి మీరు ఏం చేయాలి? కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధన ఉండండి. ఏం చేయాలి? మన ప్రసంగి గ్రంథంలో మొత్తం అంతా వ్యర్థం అర్థం అర్థం అని రాశాక చివరిలో రాస్తారు కదా ఏమని, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. కనుక ఈ వచనాలు, ఈ చరణాలు 1 నుంచి 9 చరణాలు గ్రంథకర్త, తండ్రి, కుమారుడు చర్చించుకున్న విషయాలన్నిటినీ చూసిన తర్వాత చివరిగా గ్రంథకర్త తెలియపరుస్తున్నారు. కాబట్టి అయా ఈ కారణాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి? ఆయనకు వ్యతిరేకంగా నిలిచిన వాడు ఎవడో నిలవలేదు, ఆయన నవ్వుకుంటున్నాడు, కానీ తీర్పు వస్తుంది. కుమారుడు చక్కగా ఆ కట్టడలు వివరిస్తున్నారు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుండుడి. ఏం చేయాలండి? రాజులు వివేకము కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాట ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. మానవుడు చేసే పెద్ద తప్పదే. ఎందుకంటే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, దేవుడు కట్టునిచ్చేవాడు. ఆ కట్టులో మనిషి నిలవబడాలి. అందుకని అంటున్నారు కదా, కాబట్టి రాజులారా వివేకులయుండుడి. మీరు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారేమో, మీ కాలం గతించిపోతుంది, మీ రాజ్యాలు కూలిపోతాయి. తెలివైన వాళ్ళు అయితే తెలుగుగా ప్రవర్తించండి. తెలివైన వారు దానియేలు గ్రంథంలో ఉండేటువంటి రాజులు ఇదిగో శాసనం చేశారు. దానియేలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడని శాసనం చేశారు. ఎవరా రాజు?
ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్న రాజులారా వివేకులై ఉండుడి. ఆ రాజు వివేకం కలిగిన వాడు. భూపతులారా, పరిపాలకులారా ఏం చేయాలి? బోధన ఉండు. బోధన నేర్చుకుండయా. పరిపాలన చేస్తాను అనుకుంటున్నారేమో, గొప్పవాళ్ళు అనుకుంటున్నారేమో, ముందు దేవుని యొక్క బోధ నేర్చుకొనిడి అంటున్నారు. 11 యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. నువ్వే గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత గొప్పవాడు అయినా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? గడగడ వణకాలి. అతిశయం పనిచేయదు, అహంకారం పనిచేయదు, అధికారం పనిచేయదు, డబ్బు పనిచేయదు, హోదా పనిచేయదు, పేరు ప్రఖ్యాతులు పనిచేయవు, అన్నీ కూడా నశించిపోయేవే. కానీ యెహోవా యందు ఏం చేయాలండి? గడగడలాడుతూ సంతోషించి ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఈ మాట మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. సాధారణంగా మనం చూస్తాం యెహోవా దీర్ఘశాంతవంతుడు, నిత్యము కోపించువాడు కాదని. కానీ ఇక్కడ చూస్తే ఆయన కోపము త్వరగా రగులుకొనును అన్నారు. ఎందుకో తెలుసా? ఈ దిగువచనంలో అంటారు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని విషయంలో కోపం రగిలిపోద్ది ఆయనకి కదా. తండ్రి విషయంలో కుమారునికి ఎంత కోపం వస్తుందో, కుమారుని విషయంలో తండ్రికి అంత కోపం వస్తుంది. ఇందాక మనం అనుకున్నాం, కుమారుడు కొరడా పట్టుకున్నాడు. దేనికని? కుమారుడు కొరడా పట్టుకోవటానికి గల కారణం ఏమిటంటే, ఆ తండ్రి దేవాలయాన్ని పాడు చేస్తున్నారని కోపం వచ్చింది కదా. ఈరోజు అలాగే కుమారుని అంగీకరించని వారి విషయంలో కూడా తండ్రికి కోపం వస్తుంది. అందుకని నిర్లక్ష్యం చేయట్లేదు. ఏమని అంటున్నారు? ఆయన త్వరగా కోపపడును అంటున్నారు. అంటే చాలా త్వరగా కోపపడేటటువంటి మనస్సు. ప్రియులారా, ఈ త్వరగా కోపపడి ఏం చేయాలి? ఇప్పుడు కుమారుని ముద్దు పెట్టుకునిడి, లేని ఎడల ఆయనను కోపించును అన్నారు. అంటే కుమారుని ముద్దు పెట్టుకొనుట. ఈ ముద్దు పెట్టుకొనుట అని ఏమంటారు చెప్పండి? అంటే ఆయనను ప్రేమించటం కదా. ఆయన శిష్యులు ఎవరైనా ఉంటే నన్ను ప్రేమించువారే అన్నారు. యేసు ప్రభు వారిని ప్రేమించటం, ముద్దు పెట్టుకోవటం అని అంటే, ఈరోజు చాలా మంది ముద్దు పెట్టుకుంటున్నారు. యోధా కూడా ముద్దే పెట్టుకున్నాడు కదా. అయితే యోధా ముద్దు పెట్టుకుంటే అది కుట్రపూరితమైన ముద్దు అయినప్పటికీ యోధాకు మరొక అవకాశం ఇవ్వబడింది. యోధా మరలా వచ్చి ప్రేమగా ముద్దు పెట్టుకోవచ్చు. కానీ ఆ కుట్రపూరితమైన ముద్దుతోనే తన జీవితాన్ని ముగించేసుకున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకునిడి, లేని ఎడల ఆయన కోపించును. ముద్దు పెట్టుకోవటం అంటే క్రీస్తును అంగీకరించటమే. ఈరోజు లోకంలో మరొక విధానం, వింతైన బోధన ఉంటుంది. ఆ బోధ ఏంటంటే, యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభుని అంగీకరించకుండా మనం పరలోకం వెళ్ళొచ్చు, లేకపోతే యేసు ప్రభు ఒక ప్రవక్తనో, యేసు ప్రభు లేకుండా తండ్రి అయిన దేవుని. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేరు. అంటే తండ్రి వద్దకు వెళ్ళాలి అంటే కుమారుడే ఆధారం. ఇప్పుడు కుమారునికి ప్రత్యేకించి తండ్రికి అనుకూలంగా ఉండేవాడు ఎవడో లేడు. కుమారునికి వ్యతిరేకంగా తండ్రిని ప్రేమించేవాడు ఎవడో లేడు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవునికి ఎందుకు కోపం వస్తుంది? నువ్వు సత్క్రియలు చేయి, మంచి క్రియలు చేయి, కుమారుని ముద్దు పెట్టుకోకపోతే. అంటే దేవుని శాసనం ఏమిటంటే, తన కుమారుని ప్రేమించాలని ఆయన అభిషేకించాడు. ఇప్పుడు ఆయన అభిషేకించకుండా, ఆయన ప్రేమించకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడే ఉండడు. కొంతమంది ఆయన ప్రవక్త అని, ఆయన దేవుడు కాదని, మరొకటని ఏదేదో చెప్తారు. కానీ ఈ అభిషక్తుడు 1000 సంవత్సరాలు రాకమునుపు 1000 సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి ఈ కీర్తనలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, 1000 సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి అభిషక్తుడు ఉన్నాడు, మెస్సయ్య ఉన్నాడు. ఆ మెస్సయ్యను ముద్దు పెట్టుకోవాలి. ఎవరు? భూరాజులు, అధికారులు, ఏలికలు అందరూ కూడా. ఈరోజు చాలా మంది వింత వాదన చెప్తూ ఉంటారు, యేసు ప్రభుని అంగీకరించక్కర్లేదు, పలానా ఏదైనా కూడా ఆయన కుమారుని ముద్దు పెట్టుకునిడి, లేని ఎడల ఆయన కోపించును అంటున్నారు. కనుక ప్రియులరా, దేవుని యొక్క కృప, భూరాజులు ఎంతమంది ఏకమైనా కూడా ఒకటే. మనం ఈ 10వ చరణం నుంచి కాబట్టి అయితే వినిన తర్వాత ఫలితార్థం ఏమిటంటే, మీరు చేయవలసిన పని ఏమిటంటే, భూరాజులారా వ్యర్థమైన దాన్ని ఆలోచించటం పక్కన పెట్టేసేయండి. అది జరగని పని. అది 1000 సంవత్సరాలుగా జరుగుతుంది, ప్రయత్నిస్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా నెరవేరలేదు, నెరవేరే అవకాశమే లేదు. కనుక ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆయనను ముద్దు పెట్టుకొనుడి. ఇదొకటే మార్గం కదా. ప్రసంగి గ్రంథకర్త ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఒకటే ఫలితార్థం. మీరు ఎంత ఆలోచించినా, మీ పూర్వ చరిత్రపు రాజులను అడగండి, సీజర్ని అడగండి,
అలాగే భయంకరమైన క్రూరులైనటువంటి టైటస్ వంటి రాజులను అడగండి. ఎంతో మంది రాజులు నిరంకుశంగా క్రైస్తవ్యాన్ని ఉక్కుపాదంతో మోపేయాలని, గ్రంథం బయటకు రాకుండా చేయాలని మరణశిక్షలు వేసి భయంకరంగా ఆ మరణశిక్షలు వింటేనే చరిత్రలో ఎంతో భయానకంగా ఉంటాయి కదా. క్రూసేడ్లు జరిగాయి, అంటే మత యుద్ధాలు కూడా జరిగాయి. దేని కొరకు? క్రైస్తవ్యము లేకుండా చేయాలని. ఈ మధ్య కాలంలో సిరియాలో చూసాం మనం. సిరియాలో భయంకరమైనటువంటి మారణకాండ జరిగింది, రక్తం కారిపోయింది చర్చెస్లో కదా. మన భారతదేశంలో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఏది జరిగినా కూడా ఇదంతా వినిన తర్వాత ఫలితార్థం ఏమిటంటే ఆ ప్రాంతాల్లో దేవుని పని లేకుండా పోయిందా, సంఘాలు లేకుండా పోయినాయా, వాక్యం లేకుండా పోయిందా? ఎవరు కూడా ఆపటానికి వీల్లేదు. ఎందుకంటే పరలోకమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు అన్నారు కదా. ఆయన నవ్వుచున్నాడు కనుక ఆలోచన చేయండి. ఒకసారి మీ వాదములు యందు నిరుత్తరులై ఉన్నాడు అన్నారు అపోస్తుడైన పౌలు గారు రోమా పత్రికలో. ఎంతో మంది వాదం పెట్టుకున్నారు, ఏమైపోయారు? వారు నిరుత్తరులే, కానీ వాక్యం ప్రబలుతుంది, సువార్త అందుతుంది. ప్రియులారా, క్రీస్తు ప్రభువారు రెండో రాకడకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటో తెలుసా? సమస్త సకల జనులకు సువార్త అందించబడాలి. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం గనక ఒకవేళ అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారు, అంగీకరించని వారు ఎంతమంది ఉన్నారు అన్నది పక్కన పెడితే సువార్త మాత్రం సకల జనులకు అందాలి. అది దేవుని నియమం, దేవుని ఆజ్ఞ, దేవుని ప్రవచనం గనక దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వు అంగీకరించే జాబితాలో ఉన్నావా, అంగీకరించని జాబితాలో ఉన్నావో చూసుకోవాలి తప్పించి సువార్తను ఆపేటువంటి అవకాశము ఎవరికి లేదు. అందుకని కుమారుని ముద్దు పెట్టుకునుడి, క్రీస్తు ప్రభుని అంగీకరించండి. ఆ క్రీస్తు ప్రభుని అంగీకరించి నువ్వు రక్షణ పొందకపోతే ఆయనకు కోపము రగులును. పైన అంటున్నారు కదా, ఆయన కోపము త్వరగా రగులు కొనును. క్రీస్తు ప్రభుని అంగీకరించకపోతే తండ్రి అయినటువంటి దేవునికి కోపము రగులును అన్నారు. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. కనుక ప్రియులరా, ఈ మాటతో మొదటి 2 కీర్తనలు కూడా ఉపోద్ఘాతంగా చూడొచ్చు. మనం అనుకున్నాం ధన్యుడు దుష్టుడు, అలాగే ధన్యుడు అన్యుడు అనే మాట. ఈ అన్యుని గురించి చెప్పబడింది. ఎవరైతే క్రీస్తు ప్రభుని అంగీకరించరో వాళ్ళందరూ కూడా అన్యులుగానే చెప్పబడుతున్నారు. అలాగున ఈరోజు నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా వ్యతిరేకతలు వచ్చాయా? పరిచర్య నిమిత్తం, సంఘం నిమిత్తం, దేశంలో ఏ దేశంలోనైనా ఎక్కడైనా వ్యతిరేకత వచ్చిందా? అధైర్యపడొద్దు, ఆకాశమందు ఆసీనుడు అయిన వాడు నవ్వుతున్నాడు అన్నారు. కనుక ప్రియులారా, ఈ విధంగా 2వ కీర్తన వివరణ మనం తెలుసుకున్నాం. మరి దేవుని కృప, దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని బట్టి 3వ కీర్తన కూడా మనం తర్వాత పాఠంలో ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.